అర్జున్, నాన్న నీ కూతురు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నావు, అందరూ చేసినట్టు అనేది కాకుండా ఏదో ఒక గొప్పతనం, ఒక నిజాయితీ, జీవితాన్ని త్యాగాలు చేసినటువంటి మనుషుల్లో గొప్పవాళ్ళు, మనుషుల్లో దైవత్వం ఉన్నటువంటి వాళ్ళను చూజ్ చేసుకుని వాళ్ళకి సంతృప్తికరంగా నువ్వు సంతృప్తి పడే విధంగా వాళ్ళని గౌరవించరా అని పరమేశ్వరుడు అతనిలో ప్రవేశించి ఈ పని చేయించాడేమో అనిపించింది. ఇటువంటి పని, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయటానికి కొంతమందిని నియమిస్తాడని చెప్పాను కదా భగవంతుడు. అటువంటి వాళ్ళలో అర్జున్ ఒకడు. చిన్నవాడైనా ఎంతో మంచి మనిషి. అతను ఇలాంటి పని చేస్తున్నాడు అన్నప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళు ఎలాగో కాళ్ళకు దండం పెట్టేటప్పుడు పాదస్పర్శ చేయనివ్వరు, కానీ వీళ్ళు మాకు బేవర్స్గా దొరికారు, మాకేమీ ప్రాబ్లం లేదు. ఈ దేవుళ్ళకి మనం ప్రత్యేకంగా యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు భూమి మీద సంచరించేటువంటి జంతువులు కాబట్టి వీళ్ళొక కన్నప్పలు, వీళ్ళొక మహానుభావులు. వీళ్ళని స్మరించుకుని స్పృశించుకుంటే దేవుడిని స్పృశించినటువంటి ఆనందం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, సంతృప్తి కలుగుతుందని ఈ 3 రీజన్స్ వల్ల నేను ఇక్కడికి రావాలనుకున్నాను. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, అర్జున్ ఆయనతో పాటు కలిసి నటించిన సహనటుడిని మాత్రమే కాదు, ఆయన దర్శకత్వం వహించిన జై హింద్ 2 అనే సినిమాలో నేను కమెడీగా యాక్ట్ చేశాను. కాబట్టి ఒక డైరెక్టర్ నన్ను పిలిచి కమాండింగ్గా, మీరు కైండ్లీ మా సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా, లేకపోతే యు ఆర్ మై ఆర్టిస్ట్, మీరు మా ఫంక్షన్కి రావాలండి అని అడగొచ్చు, అదర్వైజ్ డిమాండ్ చేయొచ్చు. ఎప్పుడు డిమాండింగ్ అనేది మా సతీ చెప్పాడు, ఆయన వల్ల కాదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండి తన పని చేయించుకోగలిగినటువంటి సమర్థుడు నా తమ్ముడు అర్జున్. కాబట్టి అతను పిలిచినప్పుడు నేను తప్పకుండా రావాలి, వెళ్ళాలి అనేటువంటి, ఎవరైనా వెళ్ళేటప్పుడు కూడా అడిగారు, ఏమంటే మీరు సినిమాలో యాక్ట్ చేశారా? అదిగో అశోక్ కుమార్ గారు కూడా అడిగారు ఇందాక, మీరు ఉన్నప్పుడు ఈ సినిమాలో ఉన్నారండి మీరు? ఈ సినిమాలో లేను, కానీ సినిమాలో ఉన్న లెజెండ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న నటులు ఉన్నారు ఇక్కడ. దట్ ఈస్ సత్యరాజ్, ప్రకాష్ రాజ్. వీళ్ళు దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు పైకి అంత సాత్వికంగా కనపడి ఎక్స్ట్రాడినరీ అబండెంట్ టాలెంట్ యాజ్ వెల్ యాజ్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి మనుషులు. వాళ్ళు యాక్ట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కనపడతాయి తప్ప నటీనటులు ఎక్కడా మీరు కనపడరు. అటువంటి నటీనటులతోటి ఈ సినిమాని నిర్మించినటువంటి అర్జున్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. మంచి మనుషులకి సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడు అర్జున్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సినిమా చేసి తనలో ఉన్నటువంటి ఐశ్వర్య ఈస్ జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది ఎయిర్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది ఫుడ్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్. తన గాలిని, తన నీటిని, తన ఆహారాన్ని, తన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డని తనంత బిడ్డగా చేసుకోవాలనే కోరికతోటి అతను నిరంతరం శ్రమిస్తూ తనే దర్శకత్వం వహించి తనే ఆర్థిక బాధ్యతలని స్వీకరించి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు అతనికి శుభం జరగాలని, నిజమైన మానవుడు ఎవరైనా ఉంటే, నిజమైన మనిషి ఎవరైనా ఉంటే అది తప్పకుండా వాంఛనీయం, ఆలోచించాలి, అతన్ని ఆశీర్వదించాలి, అతనికి బెస్ట్ విషెస్ చెప్పాలి. అది అమ్మా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీకు తప్పకుండా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు అద్భుతమైన కీర్తిని, మీ నాన్నకి ఇంకా పెద్ద కీర్తి కిరీటాన్ని నువ్వు తెచ్చిపెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కెనాట్ మెన్షన్ యువర్ నేమ్స్ అండ్ ఆల్ దట్. ఎదురుగా ఉన్నాడు మనిషి, నల్లగా ఉంటాడు, వచ్చాడా? 2 minutes తీసండి. మనిషి నల్లగా ఉంటాడు, నల్ల డ్రెస్ వేస్తాడు. అనూప్ రూబెన్స్, సచ్ ఎ టాలెంటెడ్ గై. ఇతను, ఈ అనూప్ రూబెన్స్ అనేవాడు, మరి చాలామందికి ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు కదా, అశోక్ కుమార్ గారు ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమాకి ఇంకో రకంగా ఉంటాడు. అతను కాదేమో అనుకున్న ఫీలింగ్ వస్తుంది మనకి. అటువంటిది ఇన్ని సినిమాలు తన కష్టంతో, తన ఓన్ ఎఫర్ట్, చాలా తన్ను తాను సానబట్టుకుని, తనే శిల, తనే శిల్పి,